రాంగ సంబరం పోంగ సంబరం పండుగనాడు సంబరం పప్పనాడు సంబరం అడవిల్ల సంతాన బలం కావాలంటే బాబు మొగ పిల్లగాడు పుట్టినట్టు మనలోనికి అసలు అడవిల్ల పుట్టినట్టు అవకాశం అంటారు నీకంటే ఎక్కువ నాకెవరు నాకంటే ఎక్కువ నీకు ఎవ్వరు అయ్యగట్టిన బండి మీద ఎక్కువ అంటారా అయ్య మీద ఎక్కువ అంటారా ఎక్కువ మంది చెప్పు ఎక్కువ రావరావ మనిషి అంటే విడాత ముందు కట్టు వెనక జరుగు ఓపోయే మనిషి అంటే విడాత వెనక పోతుంది ముంగట మిట్టుకుంది ఏంటిదిరా ఓ మనిషి బండి ఉంటే బండి కన్నా ఉండాలి మంచి కన్నా ఉండదు చూసే జన కన్నా ఉండదు చూసే మొక్కడి కన్నా ఉండదు నిన్న మొన్న పెళ్ళాను చూడు ఆకిట్ల కడతారు అవ్వతోడు అవ్వతోడు అయ్యతోడు చెప్పి మీద ఊకుంటారు ఇక ఊరన్నాక చూడు భార్య భక్తులకు దొంగ పెట్టుకుంటూ పోతారు అవే రమ్మని భార్య భక్తులు కనుక అల్లల్లానే రెడీ రామక మోహల్లానే రెడీ రామక
పంటరాళ్ళు కట్టుకొని బయలు పడుస్తావు అని ఒక్క మాట గిద 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 ఉరికత్తి నీసినము తీసిన పాదాల మీద పెట్టి నాదు నీ చేతున్న వజ్రవాయములో నా ప్రాణం తీయవన్నావు బామాని ఏమున్నాయి నీ ఎమ్మడొచ్చిందనుకున్నా బామా ఉచ్చారణ
దాచుకున్నావు చిన్ననాడు అయ్యను దాచుకుంటే మరి ఏనాడు కనుక మా తల్లిదండ్రుని తీసు కట్టి మనకు చిన్ననాడు బొమ్మలకు పెళ్లి వచ్చిన బిడ్డ లెక్క నిన్ను చూసుకున్నారు నువ్వు ఏనాడు కనుకనేమి చూసి ఏడళ్ళ పిల్లప్పుడు నా ఏలు పట్టుకొని అన్నాని పిలిస్తే గిసొంటి ఎవరు గసొంటి అయ్యారన్నారు ఓ బిడ్డ నీకన్నా కాదు చేసుకున్న భర్త అన్ననాడు బావన్న బాధ పర్వాలేదు నీ నోటి కట్ల వచ్చినాడే బామ ముచ్చాల దేవి ముచ్చాల దేవి నువ్వు తీయం అన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది ఒకవేళ నేనాడు వెనుక మన గర్భవాసవంతు మనకొక్కగాను ఒక్క కొడుకున్నాడు మన కొడుకు వరాల రాదు మన కొడుకు నేనాడు పెరిగి పెద్దోడైనాక పెళ్లి చేద్దాము మన కొడుకు గర్భాన ఉట్టిన కొడుకులు బిడ్డలు ఉంటే మనము దక్కినాడు పువ్వుల దానం చేస్తాం నేనాడు కనుకనే మనకొక్క కొడుకు వెనక పోతే ఇక్కడ దాకా వచ్చి కత్తివాలి తల మీద ఆడవిల్లను చేసుకున్న భర్త మంచోడైతే ఆడవిల్లను చూడు అమ్మగారు కొవ్వ మరిపిస్తాడు ఆడవిల్లను చేసుకున్న భర్త మంచోడైతే అమ్మగారు ఊరల్లో మరిపిస్తాడు అన్నదమ్ముల మరిపిస్తాడు ఆడవిల్లను చేసుకున్న భర్త వాడు తిరుగుపోతూ వాడు తాగుపోతూ వాడు కొట్టటోడు తిట్టటోడు అపరింతలు మోసటోడు అయితే మరి ఏడల్లో చూడు ఎగిలివారంగా లేదు జీవిగట్ట చేత బట్టి సగమంతా ఆదుడికి డబ్బాది కట్టదు అయ్యాది కట్టడు దేవుడు అది కట్టడు ఎంత దిక్కు వల్ల లంచ కొడుకు నన్ను దార ఓదురవు నన్ను కంతానది నిస్తాడు మంతానం అంటే నిస్తాడు పెట్టడాన్ని బాధలు పెడతాడు నన్ను నిందల తండాని అవ్వగారి తవ్వదు ఇక నువ్వు కూర్చుంటలే బాబా ఎందుకంటారు కులవనక తలవనక కూడి ప్రేమకు లేచిపోయి బల్లకన్న ముళ్ళకన్న దండలు మార్చుకుంటే మూడేళ్ళు ముద్దు కూడినాక 4వ సంవత్సరం పడ్డంగా అయితే నాలుగో పద్దెత్తి నాలుగు పెట్టరాదు బాధలు పెడితే బయటవాడి సజ్జడలో చూస్తున్నావా బండివాడి సజ్జడలో చూస్తున్నావా 10 మంది సజ్జడలో చూస్తలేవా బతికి సతికోని దిగ మతుకోని వెలుగు పడతారు నీకంటే ఎక్కువ నాకెవరు నాకంటే ఎక్కువ నీకెవరు మన గర్భవాసం అందు ఏనాడు కనుక మనకు బిడ్డ లేకపోతే ఈవెన్ బిడ్డ లెక్క సాగుకుంటా పెట్టినారు కొండపాకలు వచ్చామని బిడ్డ లెక్క సాదుకుంటే మనం వచ్చినాడు ఉంటుంది బిడ్డ లెక్క మనకైతమ్మా మనకు ఏనాడు ఇడికింటే చాలు మరి ఒకవేళ మన ఇంటికి మనం వెళ్ళిపోదమ్మా అందుకంటే నాదా తిరిగిన ఉతిరి లోపం నడిచిన నా లోపం నాదా వాళ్ళ దేవుడి మెచ్చి పల్లవ శాప సంతనం నాదా కాలి పల్ల కొట్టుకున్నరే అమ్మా మన రాజు మన వెళ్ళి మొదటి భార్య భర్తలు ఉడవమ్మా కాలి పల్ల కొట్టుకున్నారమ్మా అయ్యా గలగలగలగల గచ్చిన బండి కల్లో
అవుతా మంచి పోకైతే నాన్నరా నా పేరు పౌడం రాజు పౌడం రాజు ఏమండి ఒక్క పుట్టు సంబరాన్ని ఎదుగుతా ఈ సంవత్సరం చాలా గుడి ఉన్నది ఎక్కడికి మంది ఆగో వాళ్ళే వాళ్ళు ఏమన్నారా మొక్కులు పిల్లలకు ఎందుకు చిన్న చిన్న లింగాలకు సంతానం ఇస్తారు లింగాలను ఎన్నడికి అడిగిర్రో అనబడతాయి చక్కెర బాగా శివుడు పడతాడు ఆ లింగాలు మరి నా కావాలి కంటనయ్యా దేవుడు నారా మొక్కలు మొక్కలు దేవుడు మన సంతానం భార్యపడమ్మా పోతున్నారు కాదు రాబా అమ్మా నసపెళ్ళే మరి ఆ భార్య భర్తలు ఆ గుడిపేరు కట్టి కాకలాది మరి కొండగాలది మోకాల మందం ఉన్నది బాబా ఈ పాడవాడి గుడి భక్తి తెచ్చి ఈ గుళ్ళో పూజ పడితే ఈ భగవతి మెచ్చమైన తాను ఇస్తాడా అని భార్య భర్త చూడమ్మా మరి ఆ గుడిని ఇప్పుడు శృంగారించారు ప్రజలు పడుతూ ఉన్నారమ్మా